హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి తెలుగు మెథడాలజీ నుండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. అందులో మొదటిది ఫస్ట్ వన్, పఠన భేదాలెన్ని? ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఎంతవరకు చూడగలగడాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఈజ్ నయనమితి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పదు సముదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ పలుకుమేర. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాల్వ్డ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చేవ్డ్ అండ్ డైజెస్టెడ్ అని అన్నదెవరు? ఆన్సర్ ఈజ్ బేకన్. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడాన్ని ఏ పఠన భేదం అంటారు? ఆన్సర్ ఈజ్ విస్తార పఠనం. నెక్స్ట్ క్వశ్చన్, క్షుణ్ణ పఠనం ప్రయోజనం? ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ శబ్దార్థాల వినియోగ దక్షత. సెకండ్ ఆప్షన్ శబ్దజాలంపై అధికారం. థర్డ్ ఆప్షన్ కవితాత్మను సంపూర్ణంగా గ్రహించడం. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, పఠన పద్ధతులలో ఆధునిక పద్ధతి? ఆన్సర్ ఈజ్ పద పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పద్యబోధనకు ఏ పద్ధతి ఉత్తమమైనదని పరిశోధకుల అభిప్రాయం? ఆన్సర్ ఈజ్ వాక్య పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, స్తబ్దాంశం అంటే? ఆన్సర్ ఈజ్ పఠనం. నెక్స్ట్ క్వశ్చన్, కారకాంశం అనగా? ఆన్సర్ ఈజ్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, లిపి రూపమైన భావ ప్రకటన సాధ్యం? ఆన్సర్ ఈజ్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, భాషాభివ్యంజన సాధనాలు? ఆన్సర్ ఈజ్ భాషణం, లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, లేఖన బోధన పద్ధతి? ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ 1 and 2. అదేంటంటే సాంప్రదాయక మరియు ఆధునిక. నెక్స్ట్ క్వశ్చన్, లేఖనం ముఖ్య లక్షణం? ఆన్సర్ ఈజ్ పైవన్నీ. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ రీతి. సెకండ్ ఆప్షన్ భంగిమ. థర్డ్ ఆప్షన్ వేగం. నెక్స్ట్ క్వశ్చన్, వంగి రాసేటప్పుడు మణికట్టు ఏటవాలుగా లేఖనోపకరణాన్ని కుడి బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి రాయాలి? ఆన్సర్ ఈజ్ 42. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో లేఖన నైపుణ్యాన్ని పెంపొందింపచేయడానికి మార్గం? ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ దృష్ట లేఖనం. సెకండ్ ఆప్షన్ ఉక్త లేఖనం. థర్డ్ ఆప్షన్ ఒరవడి. ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నైపుణ్యం విద్య పరిపూర్ణతకు మార్గం? ఆన్సర్ ఈజ్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, కాఫీని కరడాలు అని ఏ ప్రాంతంలో అంటారు? ఆన్సర్ ఈజ్ తెలంగాణ ప్రాంతంలో కాఫీని కరడాలు అని అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.